అన్నయ్యని ఉరితీపోతున్నారు. మరి మీరు? తన కూతురు అమెరికా లేచిపోయిందన్న కోపాన్ని మీ కుటుంబం మీద చూపించి అప్పనిందలు వేసి మీ కుటుంబాన్ని బద్దలు కొట్టిన కసిదేరక మీ అన్నయ్యని చంపాలని పథకం వేశారు బాబు. మీరు అడిగిందంతా నేను చేశాను. నేను అడిగింది మీరు చేసి పెట్టండి సార్. ఏం చేయాలి? ఆ శ్రీనివాసులు గారిని మర్డర్ చేయాలి. వాడిని చంపితే నేరం నీ మీదకి వస్తుంది. అతన్ని కాదు, కృష్ణమనాయుడిని చంపాలి. భార్యను అన్నను అనుమానించి శ్రీనివాసే అన్నను చంపాడని కేసు పెడదాం. అప్పుడు నాయుడు మన చేతిలో చస్తాడు, శ్రీనివాసు ఉరికమ్మానికి వేలాడి చస్తాడు. అయ్యో బాబోయ్, మీ కాళ్ళిటివ్వండి సార్, కడిగి దండం పెట్టుకుంటాను. ఒరేయ్ నీచుడా, మనల్ని చేరదీసి అన్నం పెడుతున్న మహానుభావుడు రా నాయుడు గారు. ఆయన్ని చంపాలని చూస్తావా? మీరాడిన నాటకానికి ఆ కుటుంబం బద్దలైపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణాలు కూడా తీయాలని చూస్తారా? మీ అంతు తేలుస్తాను. పెట్టుకోండి. నువ్వు ఈ మచ్చ కింద అక్కో, నేను ఈ తలుపు తీసుకుని పారిపోతాను. వాళ్ళు నా వెంట పడ్డా నన్నేం చేయలేరు. నువ్వు వెళ్ళి నాయుడు గనుక వెళ్ళి ఆ ట్రక్ లో డీజిల్ తీసుకురండి. ఇల్లు మొత్తం తగలబెట్టేద్దాం. ఇల్లంతా చల్లండి. కానీ నాయుడు గారు వస్తున్నారు. నువ్వే నన్ను చంపడానికి వచ్చి మా అమ్మని చంపేశావు. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్న మా అమ్మను ఉంచుకున్నాడని, నేను అక్రమ సంతానాన్ని అని ఎన్నో ఏళ్లుగా మీరు దాచుకున్న ఈ రహస్యాన్ని ఈ ఊరి వాళ్ళందరికీ చెప్పేస్తా. ఆ తరువాత నాయుడు గారి కుటుంబం పరువు ఇలా మంటల్లో కలిపోతుంది. అమ్మని, ఇది మా అమ్మ అయితే అక్కడ చచ్చింది ఎవరు సార్? నా భార్య. మా అమ్మ బ్రతికుంటే చాలా డేంజర్. ఇప్పుడు మీ అమ్మని చంపితే నా పెళ్ళం ఏమైందని నలుగురికి అనుమానం వస్తుంది. అందుకే 4 రోజులు మా ఇంట్లో అట్టు పెడతాను. తన కూతురు లేచిపోయిందని, తమ్ముడు జైలు పాలయ్యాడని, అందుకే నా భార్యకు పిచ్చెక్కిందని అందరితో చెప్తాను. 4 రోజులు పోయాక ఆ పిచ్చిది తెలియక కరెంట్ షాక్ తో చచ్చిపోయిందని, శవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో చేసి ఆ తర్వాత దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తాను. అమ్మని చంపింది నా కొడుకమ్మ. వాణ్ణి ఉరికంబ వెక్కించి మీ అన్నయ్య గారిని కాపాడు బాబు. చంద్రం, ఆ పిచ్చిది జన చెడ్డీలతో ఫోటోలు తీసిన చంద్రం ఉన్నప్పుడే నాకు అర్థమైందిరా. అందుకని కావాలనే పడిపోయినట్టు నాటకం ఆడాను. ఇంతకు ముందైతే సీతమ్మ ఒకటే ప్రాణాలు పోగొట్టుకునేది. ఇప్పుడు మీరందరూ కట్టకట్టుకు చూస్తారు. రే భక్తవత్సలం, నువ్వెంత బెదిరించినా, ఎంతమంది కిరాయి మనుషుల్ని తెచ్చుకున్నా సీతమ్మ గారిని కోర్టుకు తీసుకెళ్ళడం ఖాయం. తీసుకెళ్ళు. నిజం చెప్పించి నీ అన్నను విడిపించి తీసుకొచ్చినా లాభం లేదురా. ఈ పాటికి కామేశ్వరరావు నీ అన్న శ్రీనివాసరావుని కట్టేసి వాడి కళ్ళ ముందే నీ వదిని పెళ్ళాడి వాడి కళ్ళ ముందే దాంతో కాపురం చేస్తూ ఉంటాడు.
యాంటనీ, టేక్ దెమ్ టు కోర్ట్. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కంగారు పడకు, ఇది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. చరిత్రలో ఎవరికీ తెలియనిది, ఎవరు చేయని. మొగుడు చావకుండా, మొగుణ్ణి వదిలేయకుండా నిన్ను నేను పెళ్లి చేసుకోను. ఈ పూలు వాడు పెట్టాడు కాదు, ఈ బొట్టు వాడు పెట్టాడు. వద్దు. ఈ తాళి వాడు కట్టిన తాళి. ఇదేమిటో తెలుసా? పట్టు చీర. నేను పెళ్లి కొడుకుగా, నువ్వు పెళ్లి కూతురుగా, జరగని పెళ్లికి ఆడంబరంగా కట్టుకున్న బట్టలు. ఈ బొట్టు పెట్టుకో, ఈ గాజులు వేసుకో, కట్టుకో. కట్టుకోను, 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 ఇష్టం లేదో? లేదు. ఇంచెలించెలుగా కోసి వాడు చచ్చాకే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే నేను చెప్పినట్టు వింటావా? వింటాను. రామ్మూర్తి, వాడు నీ తమ్ముడురా. ఆ కాముడు నీ మరదల్ని కీచుకుళ్ళ చేర్చబోతున్నాడు. వెళ్ళి కాపాడండి రా, కాపాడండి. ఒరేయ్, మీరు వెళ్ళకపోతే నేను ఊరేసుకు చేస్తాను. నాయుడు, మర్యాదగా చెప్పకండి. ఎవరు నీ కాకి పట్లిచ్చింది? ఏ సీతమ్మని చంపారో నాకు ఈ సంఖ్యలు వేశారో ఆ సీతమ్మని నిజంగా చంపబోతున్నారు. షూట్, సంఖ్యలు తెచ్చి. మన స్నేహాన్ని తలుచుకునైనా శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాత్రయో సంస్మరణాత్ పుంసాం. నాయుడు గారి కుటుంబ పౌరుషం ఇంకా బ్రతికే ఉందిరా. ఎదుటివాడు దండెత్తి వస్తే మేము 105 అన్నాడు రా ధర్మరాజు. మాది అదే టైప్. ఇంకా చూస్తారంటే రుక్మిణి,
రుక్మిణిని పెళ్లి చేసుకోవటం కుదరకపోతే చంపేస్తా. ప్రాణాలతో కావాలా? అయితే శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా. ఈ దెబ్బ నాయుడు గారి కుటుంబానికి జరగని మచ్చగా మిగిలిపోతుంది. ఏయ్ కాముడు, నువ్వు మా నాన్నగారికి పుట్టిన బిడ్డవనే మమకారంతో నువ్వు బతకాలని వదిలేశాను రా. నువ్వు చేసిన తప్పు నానెత్తన వేసుకుని జైలుకి వెళ్ళాను. ఇప్పుడు రుక్మిణి ఏమైనా చేశావో నరికి పోగులు పెడతాను రా. నాయుడు గారు, వాడు మీ నాన్నగారికి పుట్టలేదు. ఒక దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తే నా బతుకు కుక్కలు చింపిన విస్తరి కాకూడదని మీ నాన్నగారు మీతో అబద్ధం చెప్పి నాకే ఊళ్ళో ఆశ్రయం ఇచ్చారు. 30 దేవతల సాక్షిగా చెప్తున్నాను, వీడు మీ నాన్నగారు రక్తం పంచుకు పుట్టలేదు బాబు. కన్న తల్లినే సజీవ దహనం చేసి చంపాలని చూసిన ఈ దుర్మార్గుడు బతకడానికి వీల్లేదు. వాడిని చంపేయి బాబు, చంపేయి. బావగారు, బాగా గుర్తుండాలని ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేశాను. మీ మాటే గెలిపించాను. త్వరగా రమ్ము, లైట్ పోవుచున్నది. గ్రూప్ ఫోటో తీయ వెళ్ళాను. ఉండు ఫ్రెండ్, వచ్చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రమాత ఆంధ్రపిత కలిపి లాగిస్తున్నాం. ఆంధ్రమాత ఆంధ్రపిత. కూర్చోమ్మా. మన అమ్మాయి హేమ కూడా ఉంటే ఎంత బాగుండేదు. కీర్తి, నువ్వు నా పక్కకొచ్చి కూర్చోమ్మా. వెళ్ళు. ఈ ఇంటి గ్రూప్ ఫోటోలో మిస్ అయింది హేమ ఒకతే. ఈ రోజు నుంచి కీర్తిలో హేమ చూసుకుంటాం. అవునండి. ఏమంటావు వాళ్ళు? అలాగే బాబు.